పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు సోనియా గాంధీ. ఇన్నాళ్లు ప్రజలచే ఎన్నికై వారి గొంతుకగా పనిచేసిన సోనియా ఇక మీదట రాజ్యసభలో కనిపిస్తారు. ఈ నేపథ్యంలో రాయ్ బరేలీ నుంచి తన వారసురాలిగా ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు సోనియా గుడ్ బై. కాంగ్రెస్ లో సోనియా శకం ముగిసినట్టేనా? కన్న కూతురు కోసం రాయ్బరేలీ సీటు త్యాగం. మరి ప్రియాంకకు అక్కడి ఓటర్లు మద్దతిస్తారా? ఐదు దశాబ్దాల బంధం తెగే ప్రమాదం ఉందా? గాంధీ కుటుంబం పరిచయం అక్కర్లేని పరివారం. నెహ్రూ గాంధీ మొదలుకుని ప్రియాంక వరకు అందరూ ప్రజాసేవలో ఉన్నవారే. అలాంటి ఫ్యామిలీకి అన్నీ పెద్ద ఉన్న సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ ఇక పెద్దల సభలో ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరమనే విషయాన్ని 2019 ఫలితాల తర్వాతే ప్రకటించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు సోనియా. ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు. వచ్చే నెలతో టర్మ్ పూర్తవుతుంది. ఆ ప్లేస్లో సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమెకు రాజస్థాన్తో అనుబంధం ఇప్పటిది కాదంటున్నారు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక తొలి టూర్ రాజస్థాన్ వచ్చారని, అప్పుడు కూడా సోనియా వెంట ఉన్నారని గుర్తు చేశారు. सोनिया गांधी जी का राजस्थान रिश्ता जो है बहुत पुराना है. मुझे याद है जब राजीव गांधी जी प्रधानमंत्री बने थे, प्रधानमंत्री बनते ही जो दौरे उन्होंने शुरू किए आदिवासी क्षेत्रों में, उस वक्त भी उनके साथ रही थी. आज ये खबर पूरे देश में दुनिया में जाएगी कि सोनिया गांधी जी जो महान नेता देश की, वो उन्होंने राज्यसभा में राजस्थान से जाने का चयन किया है. तो आप सोच सकते हो राजस्थान का जो राजस्थान की चर्चा देश की दुनिया में होगी आज. రాజ్యసభకు సోనియా గాంధీ వెళుతుండడంతో ఆమె సిట్టింగ్ స్థానం రాయ్బరేలీ పరిస్థితి ఏంటి? అక్కడ పోటీ చేసేదెవరు? గాంధీ ఫ్యామిలీ ఆ సీటుని అస్సలు వదులుకోలేదు. అలాంటప్పుడు రాయ్బరేలీ నుంచి పోటీ చేసేది రాహుల్ గాంధీనా, ప్రియాంకనా? ఖచ్చితంగా ప్రియాంకా గాంధీయే తన తల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. సేఫ్ సైడ్ వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఉత్తరప్రదేశ్లోకి మళ్లీ రాహుల్ ఎంట్రీ ఎవరనేది విశ్లేషకుల అంచనా. అందుకే రాయ్బరేలీ సీటు ప్రియాంకకే అంటున్నారు. పైగా తన తల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయి గెలుపు తథ్యమని భావిస్తున్నారు. సోనియా వయస్సు 77 ఏళ్లు. 2011లో అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి రాజకీయాల్ని ఆమె క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. మునుపట్ల చురుకుదనం లేదు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సోనియా గాంధీ వాస్తవానికి రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కానీ ఎన్నికల్లో భారీ డ్యామేజ్ జరుగుతుందని ఆమె సన్నిహితులు సూచించినట్టు తెలుస్తోంది. అందుకే సేఫ్ సైడ్గా రాజ్యసభకు వెళ్తున్నారామె. సోనియా గాంధీ 1999లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. నాడు అమేథీ, బళ్ళారి 2 చోట్ల పోటీ చేశారు. రెండిట్లో గెలిచారు. బళ్ళారిలో సుష్మా స్వరాజ్ని ఓడించారు. 2004లో రాయ్బరేలీకి షిఫ్ట్ అయ్యారు. 66.18 ఓట్ల శాతంతో గెలుపొందారు. 2006లో జరిగిన బైపోల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచారామె. 2009లో 72.23 ఓట్ల శాతంతో, 2014లో 63.80 ఓట్ల శాతంతో, 2019లో 55.80 ఓట్ల శాతంతో గెలుస్తూ వచ్చారు. రాను రాను సోనియా గాంధీ ఓట్ల శాతం క్రమంగా తగ్గుతూ వస్తుండడం కొంత ఆందోళన కలిగించే విషయమే. అందుకే ఈసారి తన వారసురాలిగా ఆ స్థానం నుంచి ప్రియాంకను బరిలోకి దింపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. రాజస్థాన్లో కాంగ్రెస్కి బలం ఉన్నందున సోనియా ఎన్నిక లాంఛనమే. రాయ్బరేలీ నియోజకవర్గం దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఫిరోజ్ గాంధీ ఎంపీగా గెలిచారు. 70 ఏళ్లలో ఒక్కసారే జనతా పార్టీ గెలిచింది. రాజీవ్ హత్య తర్వాత ఎవరూ గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయకపోవడంతో 2 సార్లు బీజేపీ గెలిచింది. 99 నుంచి కాంగ్రెస్ గెలుస్తూనే ఉంది. గత 5 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీదే విజయం.
యూపీలో కాంగ్రెస్ పరిస్థితి రాను రాను కష్టంగా మారుతోంది. రాయ్బరేలీ నియోజకవర్గం పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలుండగా 4 సమాజ్వాదీ, 1 బీజేపీ గెలుచుకున్నాయి. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ మనం గమనించాల్సిన ఓ సీరియస్ అంశం మరోటుంది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని మొదట్నుంచి చెబుతూ వస్తోంది. ఆ దిశగా మోడీ కూడా ప్రణాళికలు రచించి అభ్యర్థుల్ని నిలుపుతున్నారు. అలాంటి టైంలో సోనియా గాంధీ వారసురాలిగా ప్రియాంకని రాయ్బరేలీ నుంచి బరిలోకి దింపాలి అనుకోవడం కాంగ్రెస్కు మైనస్గానే చెప్పుకోవాలి. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్గా మలుచుకునే అవకాశం లేకపోలేదు. మొత్తంగా గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు వెళుతున్న రెండో నేతగా సోనియా రికార్డులకు ఎక్కనున్నారు. ఆగస్టు 1964 నుంచి ఫిబ్రవరి 1967 వరకు ఇందిరాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.